అందరికీ నమస్కారం. కేరళ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ కనుగొనబడింది. 79 ఏళ్ల వృద్ధురాలిలో ఈ లక్షణాలు కనుగొన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ వేరియంట్ 2023 సెప్టెంబర్లో యునైటెడ్ స్టేట్స్లో మొదటిసారి కనిపించిన JN.1 వేరియంట్ను సమానంగా ఉంది అంటున్నారు. కోవిడ్-19 సబ్ వేరియంట్ను డిసెంబర్ 8న కేరళలో కనుగొన్నారు. కేరళలో మొత్తం 479 కోవిడ్ కేసులు అయితే రీసెంట్గా డిసెంబర్లో 825 కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే దీనివల్ల నవంబర్లో ఒకరు చనిపోగా డిసెంబర్లో మాత్రం 2 చనిపోయారు. నవంబర్ 18న 79 సంవత్సరాల వృద్ధులారి నుండి సేకరించిన శాంపిల్స్ను పరీక్షించగా JN.1 వేరియంట్ అని తెలిసింది. ఆమెకు ఇన్ఫ్లుయెంజా వంటి అనారోగ్య లక్షణాలున్నాయని, కోవిడ్ నుండి ఆమె కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు సింగపూర్లో ఈ వేరియంట్ యొక్క సబ్ వేరియంట్ను కూడా కనుగొన్నట్టు తెలుస్తుంది. అది మన ఇండియన్ ట్రావెలర్స్లో గుర్తించారు. ఈ వేరియంట్ కోవిడ్ కంటే బలమైనది అయినప్పటికీ దీనిపై టీకాలు ప్రభావం చూపుతున్నాయని, దీనిపై దేశం అప్రమత్తంగా ఉందని, ఇప్పటివరకు పెద్ద కేసులు నమోదు కావట్లేదని INSACOG తెలిపింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.